ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అరుదైన బంగారు గని బయటపడింది. అసలే ఆర్థిక లోటుతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా బంగారు అవకాశం తలుపు తట్టింది. మరో బంగారు గని బయటపడింది. ఇప్పటికే రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించింది ప్రభుత్వం. వేల కిలోల బంగారం గనులను ప్రభుత్వం గుర్తించింది. ఈ బంగారు గనుల తవ్వకం పనులు సైతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఇదే రాయలసీమలో మరో బంగారు పని బయటపడటం ఆసక్తికరంగా మారింది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుకుంట బి సానత్తం ప్రాంతంలోని గనుల్లో సుమారుగా 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్టుగా జొన్నగిరి అయితే ఆ తర్వాత స్థానంలో ఉండింది చిగురుగుంట బి సారత్తం ప్రాంతం నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు భారతదేశం గోల్డ్ అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బంగారు గనులు వెలుగులోకి రావటం, స్థానిక వనరులు వినియోగంలోకి వస్తే దేశ గనుల రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో దేశంలోనే బంగారం ఉత్పత్తిలో కీలక కేంద్రంగా కూడా మారనుంది. రాయలసీమ కరువు సీమ కాదు, బంగారు గనులు కలిగిన రతనాల సీమగా మారిపోతుంది. కరువుకు క్యార్ ఆఫ్ అడ్రస్ గా ఉండే ఈ రాయలసీమ ప్రాంతం ఇప్పుడు బంగారు గనులకు క్యార్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇటీవల కర్నూలులో జొన్నగిరి గ్రామంలో వేల కిలోల బంగారం గని బయటపడగా తాజాగా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంట బి సానత్తం ప్రాంతంలోని గనుల్లో సుమారు 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం బయటపడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఈ భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గనులను దక్కించుకొని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారానే బంగారం వెలికితీయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురుగుంటవి సానత్తం ప్రాంతంలోని గనుల్లో సుమారు 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. నిపుణుల లెక్కల ప్రకారం చూస్తే ఒక టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే 5.64 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం ఖనిజం నుంచి ఏకంగా 12,500 కిలోల అంటే 12.5 టన్నుల బంగారం వెలికి తీయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ గని గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గనులను ఏపీఎండీసీకే దక్కేలా చూడాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీఎండీసీ ఈ గనుల కోసం నిర్వహించే ఈ వేలంలో పాల్గొనడానికి సన్నద్ధమవుతుందని తెలుస్తోంది. ఇందుకోసం 37 కోట్ల బ్యాంకు గ్యారంటీని కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే జూలై నెలాఖరులోగా బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేలం ప్రక్రియ లేకుండానే ఈ గనులను నేరుగా ఏపీఎండీసీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల తెలంగాణలోని సింగరేణికి 2 బొగ్గు గనులను, ఒడిశాలో బాక్సైట్ లీజును కేంద్రం వేలం లేకుండానే కేటాయించింది. ఇదే పద్ధతిలో తమకు కూడా చిగురుగుంట గనులతో పాటు రామగిరి, రొద్దం, జవకుల గనులను కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనుంది. గతంలో అనగా 2000వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. ఆ రోజుల్లో బంగారం ధరలు తక్కువగా ఉండటం, అదే సమయంలో రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో గనులను మూసేశారు. అయితే 2018లో జరిగిన వేలంలో ఎన్ఎండిసి గనులను దక్కించుకున్నప్పటికీ న్యాయపరమైన సమస్యలు ఎదురవ్వడంతో నిలిచిపోయింది. చివరికి ఎన్ఎంజీసీ వెనక్కి తగ్గడంతో ఇప్పుడు ఈ గనులను దక్కించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. వేలంలో గనులు దక్కితే మరో సంస్థతో కలిసి తవ్వకాలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. అయితే శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని రామగిరి, రొద్దం, జవకుల స్వర్ణ బ్లాక్లను సైతం ఏపీఎండీసీకే రిజర్వ్ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర మైనింగ్ శాఖకు విజ్ఞప్తి చేయనుంది. చారిత్రకంగా చూస్తే ఈ ప్రాంతానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. గడిచిన దశాబ్దాల్లో భారత్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి తప్పిన ఖనిజాన్ని కేజీఎఫ్ కు తరలించి శుద్ధి చేసేవారు. అయితే 2000వ సంవత్సరంలో పెరిగిన రవాణా వ్యయం, అలాగే అప్పట్లో మార్కెట్ అంతర్జాతీయంగా బంగారం ధరలు తక్కువగా ఉండడంతో ఇక్కడ కార్యకలాపాలు మూతపడ్డాయి. 2018 వేలంలో ఎన్ఎండిసి ఈ హక్కులను సాధించినప్పటికీ పర్యావరణ, చట్టపరమైన చిక్కుల వల్ల పనులు చేపట్టలేక లీజును వదులుకుంది. ప్రస్తుతం ఉన్న అధిక రికవరీ సాంకేతికత, పెరిగిన బంగారం విలువ దృష్ట్యా ఈ మూతపడిన గన్లను మళ్లీ రీఓపెన్ చేసి రాష్ట్ర భవిష్యత్తును స్వర్ణమయం చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇక చిత్తూరు జిల్లా గుడిపల్లి మండల పరిధిలోని చిగురుగుంట బి సారత్తం ప్రాంతాల్లోని మైనింగ్ బ్లాకుల్లో సుమారు 22 లక్షల టన్నుల బంగారు ముడి ఖనిజం ఉన్నట్లు భౌగోళిక సర్వే ప్రాథమిక నివేదికలు నిర్ధారణ అయింది. మైనింగ్ నిపుణుల అంచనాల ప్రకారం ఇక్కడ ఒక టన్ను ముడి ఖనిజాన్ని శుద్ధి చేస్తే సగటున 5.64 గ్రాముల మేలిమి బంగారం లభించే వీరుంది. ఈ ప్రామాణికం ఆధారంగా లెక్కిస్తే మొత్తం నిక్షేపాల నుంచి ఏకంగా 12,500 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని
వెలికి తీయవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ఆదాయ వనరుగా మారడమే కాకుండా రాయలసీమ ప్రాంతంలో స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అధికారులంతా కూడా భావిస్తున్నారు. ఇక ఈ భారీ మైనింగ్ లీజును ప్రైవేట్ సంస్థల పాలు కాకుండా ఏపీ ఎండీసీకే దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖాధికారులను కూడా స్పష్టంగా ఆదేశించారు. సీఎం మార్గదర్శకాలతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు ఏపీ ఎండీసీ రంగం సిద్ధం చేసుకుంది. టెండర్ ప్రక్రియలో అర్హత సాధించేందుకు అవసరమైన 37 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీని కూడా సంస్థ సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ జూలై నెలాఖరు నాటికి బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. ఈ బిడ్డింగ్ లో విజయం సాధిస్తే అనుభవజ్ఞులైన ఇతర మైనింగ్ సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ పద్ధతిలో సాంకేతికంగా ఉత్పాదకతను ప్రారంభించనున్నారు.